అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏ అంశం మీదైనా చర్చ చేయాలనుకుంటే మనకు పూర్తి అవగాహన ఉంటేనే చెయ్యాలి, లేదంటే సైలెంట్గా ఉండటం బెటర్. తెలియని విషయాలు మీకు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే అది నిజమే అని నమ్మేసి మీరు కూడా మరో 10 మందికి ఫార్వర్డ్ చేయకండి. అసలు ఆ పోస్టు వెనుక ఉన్న నిజాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక సున్నితమైన అంశం గురించి చెప్తాను. అవగాహన రాహిత్యంతో ఒక ఫేక్ న్యూస్ని లక్షలాది మంది నమ్మేయడంతో దాని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఆరా తీసాం. ఇప్పుడు ఆ సత్యాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో ముందుగా ఈ నెలలో వైరల్ అయిన పోస్ట్ చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. ఈ పోస్ట్ లో అనేక విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులు. కానీ 8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఓసీలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్లకు అర్హులు. ఇది ఆ పోస్ట్ సారాంశం. ఇది నిజమేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందా? ఇవే డౌట్లు మాకు కూడా వచ్చాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లోకి జీవోలు, గెజిట్లను పరిశీలించగా ఇది పాక్షిక సత్యంగానే తేలింది. సో ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లు పొందడానికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి మాత్రం 8 లక్షల రూపాయల ఆదాయ పరిమితిని విధించారు. ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందుతున్న ఓబీసీలకు క్రిమీ లేయర్ వర్తింపచేస్తున్నారు. అంటే ప్రభుత్వం పేర్కొన్న ఆదాయం కంటే ఎక్కువ ఉంటే వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఈ నిబంధన 1993 నుంచే ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో రిజర్వేషన్లు పొందని జనరల్ కేటగిరీ, అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ మేరకు 103 రాజ్యాంగ సవరణ చేసింది. ఇది మీకు పూర్తిగా అర్థం కావడానికి మరికొన్ని ఆధారాలను మీ ముందు ఉంచుతాను. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్య, ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు వేరువేరుగా ఉంటాయి. కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రం 10% అన్ని రాష్ట్రాలు అందిస్తున్నాయి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్లు పొందే జనరల్ కేటగిరీ అభ్యర్థన వార్షిక ఆదాయం 8 లక్షల లోపే ఉండాలి. అంతేకాకుండా 5 ఎకరాలకు మించని పొలం, 1000 చదరపు అడుగుల లోపు ఇంటి స్థలం, మున్సిపాలిటీలో అయితే 100 చదరపు గజాలకు మించని ఫ్లాట్, నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 200 చదరపు గజాల లోపు ఫ్లాట్ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఒక ఓబీసీ అంటే ఇతర వెనుకబడిన తరగతుల కేటగిరీలో క్రిమీ లేయర్ను అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఈ క్రిమీ లేయర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం 1 లక్ష రూపాయల వార్షికదాయం మించని వారు ఓబీసీ రిజర్వేషన్లకు అనర్హులు. అయితే 2004లో ఈ ఆదాయ పరిమితిని 2.5 లక్షలకు, 2008లో 4.5 లక్షలకు, 2013లో వార్షిక ఆదాయాన్ని 6 లక్షలకు పెంచారు. ఇక 2017లో క్రిమీ లేయర్ పరిమితిని 8 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇదే అమలులో ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం అనే పరిమితి ఉంది. ఇది నిజమే. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఈ పరిమితి వర్తిస్తుందా అంటే ప్రభుత్వ జీవోల ప్రకారం లేదు అనే చెప్పాలి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మనం గమనిద్దాం. సో ఈ ఏడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సిజేఎస్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రయ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తర్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్రతో కూడిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పును 6-1 మెజార్టీతో వెలువరించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో క్రిమీ లేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే
అయితే ఆగస్టు 9న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు క్రిమీ లేయర్ వర్తింప చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈడబ్ల్యూఎస్ బీసీలకు మాత్రమే 8 లక్షల ఆదాయ పరిమితి ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఆదాయ పరిమితులు లేవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా తప్పు. కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అపోహాలు పెట్టుకోకండి. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి పరిమితులు విధించలేదు. ఇది నిజం.